ప్రతి మనిషికి కావాల్సినవి మూడు: ప్రేమించే హృదయం, భావించే మనసు, పనిచేసే చెయ్యి అన్న వివేకానంద సూక్తులు లొహానీని ఆలోచింపచేశాయి. అవును, మనం మాత్రమే బీటెక్ చదివి ఇన్ఫోసిస్లో జాబ్ చేయటంతో సరిపోతుందా? మనకంటూ వికీపీడియాలో అంత చోటు దక్కించుకోనక్కర్లేదా? మన పేరు ప్రతిష్టల సంగతి సరే, మనలా గొప్ప విద్యాసంస్థల్లో గొప్ప చదువులు చదవలేని వాళ్ల పరిస్థితి ఏంటి? తల్లీతండ్రి లేక, దిక్కుమొక్కు లేక, అనాథల్లా రోడ్డుమీదే జీవితం గడుపుతున్న వారి దుస్థితి ఎవరు మారుస్తారు? వారికి విద్యాబుద్ధులు నేర్పేదెలా? కుటుంబమే లేని వారికో కుటుంబం ఏర్పరిచేదెలా అన్న ప్రశ్నలు వినాయక్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. జస్ట్ ప్రయత్నించకుండానే అది జరగదని మనకు మనమే నిర్ధారించుకోవటం వల్ల అన్న వివేకానందుడి మాటలు వినాయక్కు బలమిచ్చాయి. అనుకున్నది సాధించటానికి ప్రయత్నం ప్రారంభించాడు. ఇప్పుడతని పేరు దేశంలో సుప్రసిద్ధం. ఎందరో అనాథల పాలిట ఆపద్బాంధవుడు, పిల్లల పాలిట ఆరాధ్య దైవం, పరివార్ ఆశ్రమ్ స్థాపకుడుగా మారాడు వినాయక్ లొహానీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.